బీసీ నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ కృష్ణయ్యతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల కోసం కవిత ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య కొనియాడారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలు కూడా కవితకు మద్దతు తెలపడంతో పాటుగా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. బీసీ కాకపోయినా కవిత మన కోసం పోరాటం ప్రారంభించారన్నారు. ఆయన కేవలం మన కోసం పులి మీద స్వారీకి సిద్ధమయ్యారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆమె చేసే పోరాటాన్ని ఎవరూ తప్పుపట్టవద్దని కోరారు ఆర్ కృష్ణయ్య. అందరం ఐక్యంగా ఉద్యమం చేస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయని తెలిపారు. జూలై 17న జరిగే జాగృతి రైలు రోకోను ఖచ్చితంగా మద్దతు ఇస్తామని కూడా ఎమ్మెల్సీ కవితకు ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి కలిసి మరి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినంతనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దలు కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ఇక ముందు కోర్టులు, ప్రభుత్వాలన్నీ కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చింది. ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరూ